శ్రీమాత్రే నమః. ఈ రోజు మనం ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి 12 సంవత్సరాల నుండి వెంబడిస్తున్న మీ యొక్క శత్రువు దొరికారు. అలాగే ధనస్సు రాశి వారికి జీవితంలో ఈ యొక్క మే నెలలో ఒక సంఘటన అయితే జరగబోతుంది. ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి మీరు కోరుకునే ఆ శత్రువు గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఈ ధనస్సు రాశి వెంట పడుతున్నారు. వారి వెంట ఎందుకు పడుతున్నారో కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ధనస్సు రాశి రాశి చక్రంలో 9వ రాశి. మొత్తం 4 పాదాలు. మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢలో 4 పాదాలు మరియు ఉత్తరాషాఢలో 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి వ్యక్తులుగా వ్యవహరించబడుతుంది. మొదటిగా మనం ధనస్సు రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతి ఆధిక్యము విషయాలను ఇతరులకు అవసరమైన వరకే తెలియజేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యము దూరరు. ఆధునిక విద్యల పట్ల ఆసక్తి, వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమీ చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము వీటన్నిటినీ కూడా పరిగణంలోకి తీసుకుంటారు. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయము చేయలేరు. దాన ధర్మాలు బాగా చేస్తారు. ఎవరికైనా ఆపద అంటే వీరే ముందుంటారు. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెబుతారు. అందరికీ మంచి చేస్తారు. దాదాపు అందరికీ మంచి కోరతారు. వీరు మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయటానికి ముందుంటారు. వీరు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవటం వీరికి అస్సలు నచ్చదు. బయట వ్యక్తులతో ఎంతవరకైతే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెబుతారు. అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవటం వీరికి అస్సలు నచ్చని పని. అలాగే ధనుసు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదు, ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచని విధంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు. ఏ విషయాన్ని అయినా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి వస్తారు. అలాగే కొంతమంది మనస్తత్వం మనం చూస్తూ ఉంటాం కదా, వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా గానీ దాని గురించి నలుగురికి 4 మాటలు జోడించి చెబుతారు. కానీ ధనుర్రాశి వారు అటువంటి స్వభావం కలవారు కాదు. వీరి సొంత విషయాలను ఇతరులకు చెప్పరు. అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా అలాగే సీక్రెట్ గా దాచిపెడతారు. అలాగే ఈ ధనుస్సు రాశి వారు చాలా తెలివితేటలు కలవారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇతరులు ఏదైనా విషయం చెబితే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలికగా గ్రహించగలుగుతారు. ఈ రాశి వారి యొక్క జీవితం చూసినట్లయితే వ్యాపార రంగం మీద ఆసక్తి లేకపోయినప్పటికీ అనుకోకుండా ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి లాభాలను తెచ్చిపెడతాయి. దానితో కొత్త వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించాలని ఆసక్తి ఉంటుంది. చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వల్ల విజయాలకు తిరుగుండదు. వీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చేపట్టిన ఏ వృత్తి అయినా అంకిత భావంతో పనిచేస్తారు. దానివల్ల ఆయా రంగాలలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూడి తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా వీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం చాలా సాదాసీదాగా సాగిపోతుంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికి ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో వీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తప్పు చేయరు. ఏ మాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టరు. సిద్ధాంతాలను రోజుకోసారి మార్చుకునే మనస్తత్వం కూడా ఉండదు. వీరు ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో మంచి స్థితిలోకి రావడానికే అదే కారణమవుతుంది. అలాగే జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది. ధనం అధికంగా ఉంటుంది. పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఉద్రేక స్వభావులుగా ఉంటారు. కనుక
వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. అయితే ఈ ధనుస్సు రాశి వారు జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలియబోతుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీకు చెడు కోరుకునే వ్యక్తులు ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ధనుస్సు రాశి వారిది మంచి స్వభావం కాబట్టే. ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. కానీ వెనకాల గోతులు తవ్వుతున్నారో వీరికి ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు. మిమ్మల్ని దిగదార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారు అంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లే మాత్రం. కొంతమంది మనసత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వారు ఇదివరకు మోసం చేశారని తెలిసిన వారు మనకి కోరుకునే వ్యక్తులకి తెలిసినా కొని మళ్లీ మళ్లీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారవుతారు. మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్న వారవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ మే మాసంలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటనలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్ గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తెలియపరుస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్ గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు చెప్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలైతే ఉన్నాయి. కొంతమంది మనం ఎంత వేయించినా కానీ మనతో మాట్లాడాలని, ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వెంట పడుతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని అంటూ వింటూ ఉంటాం కదా, చూస్తూ ఉంటాం కదా. అంటే మీ జీవితంలో ఇదివరకు మీరు జీవితంలో ఏ విధంగా ఉంది, ఇక ముందు మీరు జీవితంలో ఏ విధంగా ఉంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. వారితో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేస్తారు అంటే వారిచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకొని వస్తాయి. మీరు వ్యాపారస్తులు అయితే గనక వ్యాపారాల్లో మంచి మంచి మెలకువల గురించి వారు చెబుతారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తారు. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి. ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలో ఇటువంటి అంశాల గురించి కూడా మీకు పూర్తి అవగాహనను ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలోకి రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. మీ పొరుగు వ్యక్తి కావచ్చు, మరొకరు మీ పని చేసే చోబట్ట కావచ్చు, లేదా మీ కొలీగ్ కావచ్చు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. మీ పొరుగు వ్యక్తి కావచ్చు, మీ యొక్క షాప్ లో వర్క్ చేసే అటెండర్ అయినా ఉండొచ్చు. మీ స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోకి వస్తారు. కానీ ఆ ముగ్గురు మనుషులైతే మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు. ఈ మే మాసంలో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తెలుస్తుంది.
మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే వెనుకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరో, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరో, వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. ఈ విధంగా ఈ 2 తేదీల సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. మీకు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి ఇంట్లో నైవేద్యాన్ని సమర్పించండి. ప్రతి శనివారం చేయాలండి. ఏకాదశి కూడా మీకు బాగా కలిసి వస్తుంది. చూశారు కదా, ధనుసు రాశి వారు ఈ నియమాలను పాటిస్తే మీరు ఏం పట్టినా కూడా బంగారం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలానే జై శ్రీకృష్ణ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.